పెట్రోల్, డీజిల్, గ్యాస్ల ధరల పెంపుకు నిరసనగా జూన్ 9న రాస్తారోకో చిట్వేలి మండలంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగింది అని విమర్శిస్తూ రైతులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వామపక్షాల పిలుపు మేరకు తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలో ఓలు పోస్టులను రిలీజ్ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు మరియు జీప్ డ్రైవర్లకు, రైతులకు ఈ పెట్రోల్ డీజిల్ గురించి వివరణ ఇస్తూ మేము రాష్ట్ర పిలుపు మేరకు రేపు 9వ తారీఖు జరగబోయే రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర రోకో చేస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రేపటి దినమున ఉదయం 10 గంటలకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని రాష్ట్ర రోకో చేస్తున్నాము. దీనికి మేము చెప్తున్నది, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా కదిలొచ్చి ఈ రాష్ట్ర రోక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా కదా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మీరు ఏం చెప్పారని మేము అడుగుతా ఉన్నాం. 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగేటప్పుడు మరి మేము ఎప్పుడే కానీ డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు పెంచమని ఆ రోజు మీరు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి మరి ప్రజలను నట్టి ఇరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్నీ పెరిగినప్పుడు మీరు మరి పన్నులు ఎందుకు తగ్గారని మేము అడుగుతా ఉన్నాం. మరి పన్నులు తగ్గించేసి రైతులను కాపాడవలసిన బాధ్యత మీది కదా, మీరు ఎందుకు తగ్గారని కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి రేపు ధర్నాకు అందరూ కదిలొచ్చి భారీ ఎత్తున అక్కడ రాస్తారోకో చేసిన తర్వాతనే కానీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ నట్టి మెడలు ఇరిసినా కానీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేంత వరకు వామపక్షాల ఐక్యత ఆగదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు జ్యోతి చెన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోట నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడే ఉన్నటువంటి ప్రసాద్, మరి గంగయ్య, సిహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి, మరి కటార గోపాల్ ఇక్కడ